గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ సాక్స్ను చేతిలో పట్టుకున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా జీవితాల్లో గొప్ప బహుమతి త్వరలోనే రాబోతోంది అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ కింద రాశి ఖన్నా, ఆతియా శెట్టి వంటి పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత ఓ మై గాడ్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేసింది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. లవ్ స్టోరీ సినిమా ముగింపు సమయంలో నిర్వహించిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరు జంటగా శేష సినిమాలో చేశారు. రోమ్ నగరంలో సిద్ధార్థ్ తనకి ప్రపోజ్ చేశారని కియారా కాఫీ విత్ కరణ్ షోలో అయితే చెప్పింది. ఇక కియారా అద్వానీ పగ్లీ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. MS ధోని, మిషన్, లవ్ స్టోరీస్, గుడ్ న్యూస్, కబీర్ సింగ్, ఇందుకి జవానీ, భూల్ భులయ్యా 2, గోవింద్ నామ్ మేరా, సత్య ప్రేమ్ కి కథ సినిమాలో చేశారు. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేరామ, గేమ్ చేంజర్ సినిమాలో యాక్ట్ చేశారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటుగా హిందీ వార్ 2లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఎగ్ విలన్, కపూర్ అండ్ సన్స్, ఎ జెంటిల్మెన్, మార్జావా, షేర్షా, థ్యాంక్ గాడ్, మిషన్ మజ్ను, యోధా సినిమాలు చేశారు. మొత్తానికి కియారా అద్వానీకి తెలుగులో అయితే అంతగా కలిసి రాలేదు. భరత్ అనే నేను హిట్ అయిన వినయ విధేరామ ఎంత దారుణమైన ఫ్లాపో తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ కియారాకు ఛాన్స్ ఇచ్చారు. గేమ్ చేంజర్తో వాళ్ళ లక్ చేంజ్ అవుతుంది అనుకున్నారు, కానీ శంకర్ని నమ్మడం ఎంత పెద్ద తప్పో చాలా క్లియర్గా తెలిసొచ్చింది. అందరూ చరణ్ నటనని, అంజలి యొక్క నటనని పొగిడారు తప్ప శంకర్ని ప్రతి చోట విమర్శలే. అయితే చరణ్కి ఈసారైనా కియారా సెట్ అవుతుంది అనుకున్నారు, అది కుదరలేదు. కానీ కియారా పర్సనల్ లైఫ్లో మాత్రం అంతా మంచి పరిణామం జరగడంతో విషెస్ అందిస్తున్నారు.